హైదరాబాద్లో నివసించే శ్రీధర్ గారు ఒక మధ్యవయస్సు వ్యాపారవేత్త. ఆయనకు కలెక్షన్ హౌస్ అనే గార్మెంట్స్ షాపు ఉంది. కొన్నేళ్లపాటు వ్యాపారం బాగా నడిచింది. కాని కొంతకాలంగా కస్టమర్లు రాకపోవడం, మాల్స్ పెరగడం, ఆన్లైన్ షాపింగ్ వల్ల ఆయన వ్యాపారం పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోయింది. కుటుంబానికి పోషణ కష్టంగా మారింది. అప్పులు పెరిగాయి. ఆయన్ను చూసి కుటుంబం, స్నేహితులు కూడా తప్పుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో శ్రీధర్ గారు తలచిన దేవుడు షిర్డీ సాయిబాబా. ఒకరోజు ఉదయం ఎంతో బాధతో ఇంట్లో ఉన్న బాబా ఫోటో ముందు కూర్చుని కన్నీళ్లతో ఇలా ప్రార్థించాడు. బాబా, నీ ఆశీస్సులతోనే ఈ వ్యాపారం మొదలుపెట్టాను. ఇప్పుడు నష్టాలే మిగలాయి. నాకు ఆశ చూపించు బాబా. నేను మళ్లీ నడవాలి, కుటుంబాన్ని నిలబెట్టాలి. అక్కడినుంచి ఆయన షిర్డీకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. బాబా మందిరంలో 3 రోజులపాటు సాయంత్రం ఆరతిలో పాల్గొన్నాడు. నిరంతరం జపం చేశాడు. చివరి రోజున నిద్రలో బాబా కలలో కనిపించి ఇలా చెప్పారు. శ్రద్ధ, భక్తి ఉంటే వ్యాపారం తిరిగి నడుస్తుంది. నువ్వు సత్పథాన్ని వీడకూడదు. నీ సేవే నీ విజయానికి దారితీస్తుంది. ఆ కల తర్వాత ఆయన హృదయంలో ధైర్యం పెరిగింది. తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత వ్యాపారానికి కొత్త రూపు ఇచ్చాడు. ఆన్లైన్ ఆర్డర్ల కోసం చిన్న వెబ్సైట్ పెట్టాడు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రోత్సాహన మొదలుపెట్టాడు. తక్కువ ధరలకు, నాణ్యతతో ఉత్పత్తులు అందించడంతో కస్టమర్లు మళ్లీ వస్తూ మొదలుపెట్టారు. కేవలం 6 నెలల్లో ఆయన వ్యాపారం తిరిగి లాభాల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆయన మాసికంగా షిర్డీకి వెళ్తూ బాబా సేవలో భాగమవుతున్నాడు. నష్టాల సమయంలో కూడా భగవంతుణ్ణి మనసారా పిలిస్తే, శ్రద్ధాభక్తితో అడిగితే సాయిబాబా ఎప్పుడూ మనతో ఉంటారు. ఆయన ఆశీస్సులతో అసాధ్యం కూడా సాధ్యమవుతుంది.